నోటిఫికేషన్ విడుదల చేసింది. అందులో భాగంగా రాష్ట్రంలో కొత్త వలస నియోజకవర్గంతో పాటు మరో 3 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఉప ఎన్నికలను అధికార పక్షం, ప్రతిపక్షం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. హలో, ఏమయ్యా సెబాస్టియన్, రిపోర్ట్ రావడానికి ఎన్ని రోజులు పడుతుందా? కోడ్ రాలేదని కామ్గా ఉన్నారా? అసలు డ్యూటీలో, లీవ్లో, సస్పెన్షన్లో ఎంతమంది ఉన్నారో నాకు వెంటనే రిపోర్ట్ కావాలి. ఓకే సార్. థ్యాంక్ యూ. అండ్ అగైన్ సారీ జై. నీ సారీ కోసం కాదు, వాజ్ వెయిటింగ్ ఫర్ బెటర్ లైట్. సార్, ఏమయ్యా లిస్ట్ ప్రిపేర్ చేయడానికి ఎంత టైం తీసుకుంటావు? బై ఎలక్షన్ హీట్ స్టార్ట్ అయింది కదా సార్. నాయకుల క్యాంపెయిన్, మినిస్టర్స్ వస్తే బందోబస్తు, ఇలా స్టాఫ్ కొంచెం బిజీగా ఉన్నారు సార్. అంతేనా? పంచుకోవటాలు ఏమన్నా పంచాయతీలు ఎక్కువైనాయా? సార్, వాళ్ళు బిజీ అయ్యారు కాబట్టే నీ మెడా చెయ్యి వాసిని అర్థం అవుతుంది. ఏం పర్లేదులే, బై ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆ వాపు బల్పు 2 దించేద్దాం. యూ కెన్ గో. ఓకే సార్.